వాటర్ సాలకపోతే అది తిరగదు, మళ్ళీ నీరు వేస్తూ ఉండాలి. ఏదో ప్రాబ్లం వచ్చిందండి, మా వారిని మార్చమంటే మార్చరండి, కొత్తది కొందామంటే మనకంత బడ్జెట్ లేదు. మిషన్ ఎట్టే బదులు కూర్చొని ఒక గంట కూర్చుంటే అయిపోద్ది అనిపిస్తుందండి. కానీ ఒంట్లో బాగాలేనప్పుడు లేదా బట్టలు ఎక్కువ ఉన్నప్పుడు ఈరోజు ఏమో తిరుగుతాంలే అని మిషన్ వేద్దాం అనే టైంకి ఇదో సమస్య అండి. దీని బదులు అదే బెస్ట్ అనిపిస్తుంది, కానీ వేసేసాను కదా, అందువల్ల ఈరోజు మిషన్తో పట్లు పట్టాలి. ఇంకా ఇది అయ్యేటప్పటికి అంటే ఈ పని అంతా మనం చేయాల్సి వస్తుందండి. వేరే మిషన్ అయితే అదే దానికదే చేసిన ఆటోమేటిక్ మిషన్ అయితే అన్నీ మనం వేసేస్తాము, వచ్చి మనం అయిపోతుందో వచ్చి తీసి ఆరేసుకునే టైపు ఉంటాయి. మా వారిని కొనమంటే ఆయనేమో బడ్జెట్ లేదు, నీకు అవసరమా ఇదే అంటారు. కానీ నేను ఎక్కువ చేతితోనే ప్రిఫర్ చేస్తాను కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. ఇది ఇలా చేసినప్పుడు మటుకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇదే పెద్ద సమస్య అండి నాకు బట్టలు ఉతకాలంటే. కానీ ఎప్పుడూ ఉతికేస్తానండి. ఎప్పుడూ ఇలా బట్టలు దులిపినప్పుడు అంత చెయ్యాలంటే కష్టం అనిపిస్తుంది. ఇది బట్టలు ఉతికితే ఎంత టైం పడుతుందో చూడాలి. ఈ ట్రిప్గా చూసారా, వాటర్ వేయాలి. ఇప్పుడు మీ వీడియో తీస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను. వాటర్ వేస్తే కానీ ఫ్రీగా తిరగదు. అది వేసిన వాటర్ కింద నుండి అంటే అంత గట్టిలో కానీ అక్కడ ఏ ప్రాబ్లంలో తెలియట్లేదు, వాటర్ పోతుంది. అందువల్ల మళ్ళీ వాటర్ వేసుకోవాల్సి వస్తుంది. ఈ టైంలోనే నాకు పైపులు కూడా వస్తాయి. మంచినీళ్ళు పట్టాలన్నా ఏమైనా ఇప్పుడే చెయ్యాలి. నెక్స్ట్ పాప క్యారేజ్ కట్టాలి. ఇంకా ఈరోజు మా డ్యూటీ దిగుతారు, మళ్ళీ వంట చేయాలి. తర్వాత ఈరోజు వదిలేసి మరుసటి రోజు రేపు రోజు కూడా వంటగది క్లీన్ చేయాలండి. ఇంకా నేను ఉదయం అయితే లేస్తే వేడి హాట్ వాటర్ తాగేస్తానండి. హాట్ వాటర్ అంటే మామూలు వాటర్ కాదండి, మనం అదే నేరేడాకు, జామాకు, ఇంకా ఇంకేంటంటే మామిడాకు లేదా తిప్పతీగ లేదా నేలమాకు, ఇలాంటి వేర్లు ఏ ఆకులైనా సరే అంటే ఇలాంటి ఆకులు మనం ఎప్పుడు రోజు వాటర్లో మరగబెట్టుకొని కొన్ని ఆకులు వేసి మునగాకు, జస్ట్ ఇలాంటివన్నీ తమలపాకు, ఇంకా శంకు పువ్వులు, ఇలాంటివన్నీ వేసి మనం వాటర్లో మరగబెట్టుకొని ఉదయం పూట తాగితే చాలా బాగుంటుందండి. వేడి వాటర్ ఎలాగా తాగుతాం కాబట్టి హాట్ వాటర్, అందులో ఇవి మరగబెట్టుకొని తాగితే మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయి. నెక్స్ట్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు, ఎలాంటి జబ్బులు అనేవి రావు. చాలా మంచిదటండి.